ఫ్రెండ్స్, ఐఎస్ఈ బ్రహ్మాస్త్ర ఇందులో భాగంగా మనం పారాజంబుల్ చేస్తున్నాం. పారాజంబుల్డ్ అనేటువంటిది మనకి ఇవ్వడంలో ఎగ్జామినర్ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. ఖచ్చితంగా పారాజంబుల్డ్ ద్వారా ఒక పారాగ్రాఫ్ని మనము రీఅరేంజ్ చేయగలుగుతున్నాము అంటే we can understand the whole thing that is there in the paragraph. A, B, C, D, E, F. Totally 6 statements they'll give in the mains examination. Out of 6, definitely ఒక 4 అయితే ఫస్ట్ వన్ కాదని అర్థమవుతుంది. ఒక 2 మనకు కనబడుతుంటే ఆ రెండిటిలోంచి దేన్ని మనము ఫస్ట్ వన్గా తీసుకోవాలన్నదే చాలా పెద్ద విషయం. వన్స్ ఫస్ట్ వన్ కనుక మనకి క్రాక్ అయితే అక్కడి నుంచి మనము చేయొచ్చు. మోరోవర్ గత 9-10 సంవత్సరాలుగా మనం చూస్తున్న పారాజంబుల్లో కీవర్డో లింక్ వర్డో ఇవ్వకుండా ఒక్క సంవత్సరం కూడా ఒక్క పారాజంబుల్ కూడా ఇవ్వడం అనేది జరగల. అయితే పారాజంబుల్లో ఆ పాత్ పట్టుకోవడము, ఆ వే పట్టుకోవడము, మీనింగ్ పట్టుకోవడం ముఖ్యం. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో పారాజంబుల్లో జరిగే 2 విషయాలు చెప్తా. బయటకు వచ్చిన తర్వాత స్టూడెంట్ అంటాడు నాకు పారాజంబుల్డ్ క్రాక్ అయిందని. కానీ నువ్వు అనుకున్న ఆర్డర్, ఎగ్జామినర్ ఇచ్చిన ఆర్డర్ ఒకటైతేనే నీకు మార్కులు పడతాయి. అక్కడ నువ్వు చేసేటువంటి అతిపెద్ద తప్పు ఏంటయ్యా అంటే పారాజంబుల్డ్ 5 క్వశ్చన్స్ ఉన్నప్పుడు దాన్ని రీఅరేంజ్ చేయడానికి నువ్వు తీసుకోవలసింది 5 మినిట్స్ మినిమం. ఈ 5 మినిట్స్ టైం తీసుకోకుండా తొందరగా కంగారుగా చేయడం వల్ల నువ్వు ఏదో ఒక ఆర్డర్కి రీచ్ అయ్యి ఈ ఆర్డరే కరెక్ట్ నువ్వు అనుకోవడం రాంగ్. ఎట్టి పరిస్థితుల్లో వారి ఆర్డర్ ఏదైతుందో ఆర్డర్. అందుకే అంట 2.5 మినిట్స్లో నువ్వు పారాజంబుల్ చేయగలిగినా దీని తర్వాత ఇదే ఎందుకు వచ్చింది, ఇందాక నుంచి అదే చెప్తున్నా. ప్రీవియస్ క్లాస్లో కూడా నేను చెప్పింది ఏంటంటే ఫస్ట్ వన్ ఎందుకో చెప్తున్నాము, ఫస్ట్ వన్ తర్వాత సెకండ్ వన్ అదే ఎందుకు వచ్చింది, రిమైనింగ్ 3 ఎందుకు కాదు, రిమైనింగ్ 3 ఎందుకు కాదు అన్న విషయం కూడా మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో మనం అనుకున్నది ఆన్సర్ అవ్వాలి. ఎట్ ద సేమ్ టైం రిమైనింగ్ ఎందుకు కాదో మన దగ్గర ఒక అవగాహన ఉన్నప్పుడే. మీరు ప్రీవియస్ క్లాస్ కానీ ఈరోజు క్లాస్ కానీ చూడండి, మీకు ఏమర్థమవుతుందంటే దిస్ ఈజ్ ఫస్ట్ వన్, ఈ 4 ఎందుకు కాదో చెప్తాం. ఈ ఫస్ట్ వన్ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఏ లింక్ వర్డ్ ఉందో దేని ఆధారంగా చేసుకుని అక్కడికి వెళ్ళామో చెప్తాం. ఫస్ట్ వన్ నుంచి సెకండ్ వన్కి వెళ్ళేటప్పుడు మిగిలిన ఎందుకు కాదో కూడా చెప్తాం. అంటే ఒక పారాజంబుల్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నుంచి ఏకి వెళ్తున్నామంటే బి ఎందుకు కాదు, సి ఎందుకు కాదు, డి ఎందుకు కాదు, అది కూడా నీకు తెలిస్తేనే పారాజంబుల్డ్ అయినట్టే. జస్ట్ లైక్ దట్ పారాజంబుల్డ్ చేసి బయటకు వచ్చిన తర్వాత పారాజంబుల్డ్ ఈజీగా ఇచ్చాడు సార్ అంటారు. వీ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. పారాజంబుల్డ్కి నువ్వెంత టైం పెట్టావు, నువ్వు ఇచ్చిన టైంని బట్టే పారాజంబుల్లో క్లారిటీ వస్తుంది. నువ్వు అడిగి చూడు, ఈ తర్వాత ఏ అని నేను అనుకున్నాను, బి ఎందుకు కాదో, డి ఎందుకు కాదో, సి ఎందుకు కాదో నీ దగ్గర రీజన్ ఉంటే యు ఆర్ ద విన్నర్, యు ఆర్ ద విన్నర్. సో దట్ పారాజంబుల్డ్ చేసే విధానం అది అని చెప్తున్నా. ఓకే, ఇక పారాజంబుల్డ్ మనం డే 1 చాలా వరకు స్టోరీలు చేసాం. డే 2 ఇప్పుడు స్టోరీలు కాకుండా కొద్దిగా పైకి వెళ్తున్నాం. డే 3 డే 4కి వెళ్ళేసరికి బ్యాంకింగ్ నుంచి ఎకానమీ నుంచి వస్తాం. ఎన్ని రకాల పారాజంబుల్డ్ ఇస్తాడు, ఏ విధంగా ఇస్తాడు, ABCDEF ఇవ్వడము, 5 ఏంటో చెప్పమండం, ఇది ఒక వెరైటీ. పారాజంబుల్డ్లోనే సెంటెన్స్ స్వాప్ ఇవ్వడం. దట్ మీన్స్ పారాజంబుల్డ్ మొత్తం ఇస్తాడు, ఈచ్ సెంటెన్స్లో ABCD ఉంటాయి. ABCDని ఆర్డర్లో పెట్టాలి. ముందు అన్ని స్టేట్మెంట్లో వాటిని ఆర్డర్లో పెట్టిన తరువాత రీఅరేంజ్ చేయాలి. అంటే రీఅరేంజ్మెంట్ అండ్ రీఅరేంజ్మెంట్. పారాజంబుల్డ్లో రీఅరేంజ్మెంట్. ABCD ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్స్ ఆర్డర్లో పెట్టి ఆ తర్వాత మాత్రమే మనం చేయాలి. ఇప్పుడు PQRSTU అంటాడు. ఈజీ. ఎందుకు ఈజీ అంటే ఒకసారి మనం వాటిని ఆర్డర్లో పెడుతున్నామంటే ఆ స్టేట్మెంట్ అంతా చదివినట్టేగా. అలాగే దేంతో స్టార్ట్ అవుతుందో మనకు ఐడియా ఉంది కాబట్టి స్టార్టింగ్ చాలా ఇంపార్టెంట్గా పారాజంబుల్డ్ చేయడానికి. దిస్ ఈజ్ వన్ మోర్ మోడల్ PQRSTU. ఏలో ఒక క్లాజ్ లేదా ఒకటి అండర్లైన్ చేస్తాడు, బిలో ఒకటి, సిలో ఒకటి, డిలో ఒకటి, వాడికి 1 2 3 4 అని నేమింగ్ ఇస్తాడు. మిమ్మల్ని ఏమంటాడు, 1 2 అవుతుందా, 1 3 అవుతుందా, 2 4 అవుతుందా అనేది ఒక క్వశ్చన్ రూపంలో ఒకటి అడుగుతాడు. కాబట్టి ముందుగా మనం చేసేది ఏంటంటే ఇంటర్చేంజ్, అది స్వాప్ చేయాలి.
స్వాప్ చేస్తా అంటే స్వాప్ ఇన్ పారాజంబుల్. ఇంతకుముందు చేసింది రీఅరేంజ్మెంట్ ఇన్ పారాజంబుల్, ఇదేంటిది స్వాప్ ఇన్ పారాజంబుల్. సమ్ టైమ్స్ ABCDEFG అని ఇచ్చి B ఈజ్ ద ఫస్ట్ స్టేట్మెంట్, D ఈజ్ ద లాస్ట్ స్టేట్మెంట్ అంటాడు. అలా ఇవ్వకపోతే అంటే B దగ్గర D దగ్గర కన్ఫ్యూజన్ ఉంది, నువ్వు కష్టపడకు, నేనే ఇస్తా, Bని ఫస్ట్గా తీసేసుకో, Dని లాస్ట్ అనుకో, రిమైనింగ్ అరేంజ్ చేయమంటాడు. సగం పని అయిపోయింది మిత్రమా. అలా ఇచ్చినప్పుడు భయపడకూడదు. B వాడు ఇచ్చాడంటే యాక్చువల్గా B ఫస్ట్ స్టేట్మెంట్ని ఇవ్వకపోతే Bతో కాంట్రా ఇంకోటి ఏదో ఉంటుంది, D లాస్ట్ స్టేట్మెంట్ని ఇవ్వకపోతే Dతో కాంట్రా ఇంకోటి ఏదో ఉంటుంది. అందుకని కాంట్రాని అవాయిడ్ చేయడం కోసం B ఫస్ట్ స్టేట్మెంట్, D లాస్ట్ స్టేట్మెంట్ అని ఇస్తాడు. బై దట్ రిమైనింగ్ ఆర్డర్లో పెట్టడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, నౌ మనం చూస్తున్న పారాజంబుల్ ABCDEF. ABCDEFలో బ్యాంకింగ్ అండ్ ఎకానమీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇవి కాకుండా ABCDEFG ఫస్ట్ స్టేట్మెంట్ లాస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం, మరొకటి ABCDEలో మళ్ళా ఇంటర్చేంజ్ ఇవ్వడం, దట్ ఈజ్ రీఅరేంజ్మెంట్. అది కాకుండా స్వాప్ ఇవ్వడం, ఇవన్నీ కూడా పారాజంబుల్లో వచ్చేవి. సో హౌ మచ్ టైమ్ వీ స్పెండ్ ఆన్ ఇట్ అనే దాని మీద ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా అటువంటి పారాగ్రాఫ్లో ఎక్కడో ఒక చోట ఒక ఫ్రేజ్ ఇచ్చి, ఒక ఇడియం ఇచ్చి, ఇడియం మీనింగ్ అడుగుతాడు. అంటే అందులోనే ఒక యాబ్ అడుగుతున్నాడు, అందులోనే స్వాప్ అడుగుతున్నాడు, అందులో రీఅరేంజ్మెంట్ అడుగుతున్నాడు. రీసెంట్గా ఒకటి జరిగిందని చెప్తాను మీకు. ఏంటంటే 5 క్వశ్చన్స్లో 4 ఫైనల్ ఎగ్జామ్, ఇది SBI PO రాసిన వాళ్ళందరికీ గుర్తుంటుంది. ఫస్ట్ 4 ఆడుకున్నాడు చాలా, అంటే అది చేయడానికి టైం చాలా పట్టిలా ఉంది. కానీ 5th క్వశ్చన్కి వస్తే వాట్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ పారాజంబుల్ అని ఇచ్చాడు. గుర్తొస్తోంది అనుకుంటున్నాను SBI PO రాసిన వాళ్ళు ఎవరైనా. 5th ఆప్షన్ ఏమో అడిగాడు, వాట్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్ అని. ఏతో ఒకటి ఇచ్చాడు, Bతో ఒకటి ఇచ్చాడు, Cతో ఒకటి, Dతో ఒకటి, Eతో ఒకటి స్టార్ట్ అయినట్టు ఇచ్చాడు. మనం ఒక్కసారి చెక్ చేస్తే ఇప్పటికీ నాకు చాలా బాగా గుర్తు, అది Cతో స్టార్ట్ అయింది. Cతో స్టార్ట్ అయిన ఆన్సర్ ఒకటే ఉంది. ఓకేనా? సో అక్కడ ఏమైపోయిందంటే CEF BDA లైక్ దట్ వచ్చింది. CEF BDA వాడిచ్చిన ఆప్షన్, మిగతా 4 సంబంధం లేదు. సో ఇప్పుడు 5th క్వశ్చన్ చేసినప్పుడు అది Cతో స్టార్ట్ అవుతుందని తెలిసినప్పుడు ఆన్సర్ వచ్చేసింది కదా, CEF BDA. రిమైనింగ్ 4 క్వశ్చన్స్ చేయడం ఈజీ కదా. ఇది చూసుకోక మొదటి 4కి నానా కష్టాలు పడ్డాక 5th క్వశ్చన్ చూస్తే అయ్యయ్యో మేము మిస్ అయిపోయామే అంటుంది. కాబట్టి పారాజంబుల్ చేసేటప్పుడు కింద ఇచ్చిన 5 క్వశ్చన్లు ఏంటనేది కొద్దిగా ఆలోచిస్తే ఓకే ఇంతే కదా. సో ఆ 5th క్వశ్చన్లో ఆర్డర్ అడిగాడని చూడకపోతే ఈ 4 క్వశ్చన్లు చేయడానికే ఇంచుమించు 8 నిమిషాలు పట్టింది. 5th క్వశ్చన్ కనుక చూస్తే అది Cతో స్టార్ట్ అవుతోంది, CEF BDA వర్కౌట్ అయింది, రిమైనింగ్ 4 క్వశ్చన్స్ అలా పెట్టుకుంటే వెళ్ళిపోవడమే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎగ్జామినర్ ఆల్వేస్ ఇన్ టైంలో పేపర్ కంప్లీట్ చేయడానికి ఆ క్వశ్చన్లోనే ఎక్కడో ఒక షార్ట్ కట్ వే పెడతాడు, ఒక దగ్గర దారి ఏదో ఉంటుంది. అది మనకి తెలియక మనం చాలా కష్టపడుతూ ఉంటాం. సో పారాజంబుల్ 2nd డేలో ఉన్నాం, మరిన్ని పారాజంబుల్ మనం చేస్తాం. ప్రతిరోజు పారాజంబుల్ ఫాలో అవ్వండి, ఫాలో అయినప్పుడు నోట్స్ రాయండి. ఇక ముందు పారాజంబుల్ మీరు చేయవలసి ఉంటుంది. టఫెస్ట్ వన్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తా, వాటిని కూడా ప్రాక్టీస్ చేద్దాం. నెంబర్ ఆఫ్ పారాజంబుల్ చేద్దాం. ఒక 50 అనుకోండి, 40-50 పారాజంబుల్ చేస్తే రాకుండా పోతుందా? సో ఇఫ్ యూ డూ మోర్ ప్రాక్టీస్ డెఫినెట్లీ యూ లవ్ ఇట్. Because it's a puzzle. It gives us some sort of pleasure while doing parajumble. చేసేటప్పుడు ఒక రకమైన ఆనందం వస్తుంది. అది కరెక్ట్గా క్రాక్ అయినప్పుడు, మన ఆన్సర్ కరెక్ట్ అయినప్పుడు ఆనందం చాలా ఉంటుంది. సో డోంట్ లీవ్ ఇట్. పారాజంబుల్ కూడా మందే, ఎర్రర్ లొకేషన్ మందే, రీడింగ్ కాంప్రిహెన్షన్ మందే. మనమే కొడతాము, అవి మనం చేసి తీరాలి. కోరుకోవాలి ఫైనల్ ఎగ్జామ్లో రావాలని, చాలా టఫ్గా రావాలని మనం మాత్రమే చేయాలి. ఎగ్జామ్ పేపర్ ఎప్పుడు ఈజీగా ఉండాలని కోరుకోవద్దు. ఎగ్జామ్ పేపర్ టఫెస్ట్ ఉండాలి, మనం మాత్రమే చేయాలి. ఆ రేంజ్ ప్రిపరేషన్ మనం వెళ్ళాలి. అదృష్టం ఏంటంటే ISCE, ఎస్ రియల్లీ ఇట్ ఈస్ వర్కింగ్ హార్డ్ టు ప్రొవైడ్ సచ్ మెటీరియల్, సచ్ క్లాసెస్ టు యూ. ఇంగ్లీష్లో ఇలా రెగ్యులర్గా క్లాస్ అనేసరికి హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ మెనీ మోర్ టాపిక్స్, నాట్ ఓన్లీ ఎగ్జామ్ టాపిక్స్.
అదర్ టాపిక్స్ ఆల్సో వెన్ సీజన్ ఇప్పుడిప్పుడే మొదలైంది. ఆర్ఆర్బి పిఓ ప్రిలిమ్స్ క్లర్క్ ప్రిలిమ్స్లో మీరు ఉన్నారు, త్వరలో మెయిన్స్లో కాబట్టి ఒక్కసారి పిఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయ్యింది అంటే ఇంగ్లీష్కి సీజన్ స్టార్ట్ అయినట్టే. దెన్ డెఫినెట్లీ ఎవ్రీథింగ్ విల్ బీ బిఫోర్ యూ టు మేక్ యూ ఎనర్జెటిక్, టు మేక్ యూ మెరిటోరియస్, టు మేక్ యూ గెట్ మోర్ మార్క్స్. మీకు తెలుసు కదా ఐఏసీఈ బ్రహ్మాస్త్ర, ఒక్క మార్క్ కూడా తగ్గేదిలే పోయేదిలే, కొట్టి తీరాలి. రండి చూద్దాం మరి ఈరోజు పారాజంబుల్డ్ 2. థ్యాంక్ యూ వెరీ మచ్. కమాన్. హాయ్ ఫ్రెండ్స్, ఐఏసీఈ బ్రహ్మాస్త్ర, yes, a prestigious program to make students get more marks in mains and also prelims. Yes, my dear friends, you know 30 out of 30. I have seen many, and 40 out of 40 in mains, also seen many. It is possible through some shortcuts and a great practice. Rendu avasaram, shortcuts kavali, practice kavali. Yes, my dear friends, here in this Brahmastra, we started Parajambul and the first day is over. Now this is the second day and Parajambul. First day, ఎందుకు ఏది ఫస్ట్ వన్, ఏది సెకండ్ వన్, ఎందుకు ఫస్ట్ వన్ అయింది అనే విషయం నేర్చుకున్నాం. అట్ ద సేమ్ టైం లింక్ వర్డ్స్ చూసుకున్నాం. చాలా ఈజీగా మనం ట్యాకిల్ చేయడం జరిగింది. నౌ సెకండ్ డే, ఇప్పుడు కూడా మరింతగా ప్రాక్టీస్ చేద్దాం. మీరు కూడా ట్రై చేయండి నాతో పాటు. Yes, come on. Take a pen and paper. Write down the path. How we are doing. ఏది ఎందుకు ఫస్ట్ వన్ ఆల్రెడీ మీకు అర్థమైంది. దేని నుండి దేనికి వెళ్ళామనే విషయం కూడా మీకు తెలియాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పారాజంబుల్స్ ఆర్ గివెన్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్. దీస్ ఆర్ ఆల్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఒరిజినల్స్. కమ్ ఆన్, లెట్ us see. Parajambul 2 in IACE Brahmastra. Come on, my dear friends. This is for you. Since she was young, you know my dear friend, day 1 లో చూస్తున్నారు. ఈ షీ ఎవరో తెలియదు కాబట్టి that is not our first one. Among them, no, this is not the first one. Rangapur Town Hall is a place of cultural activities, but in 1971 it became a torture cell. Maybe అది అయి ఉండొచ్చు. So they first not కాదు. At first the army, this is also not the first one. So that we can go with see, since she అని అన్నాడు కాబట్టి అది మన ఫస్ట్ వన్ కాదు. అమాంగ్ దెమ్ అని అన్నారు కాబట్టి అది మన ఫస్ట్ వన్ కాదు. సో దే ఇన్ఫార్మ్డ్ అన్నారు కాబట్టి దే ఎవరో తెలియదు మంది కాదు. ద ఆర్మీ, విచ్ ఆర్మీ మనకు తెలియదు కాబట్టి దట్ ఈస్ ఆల్సో నాట్ అవర్స్. సో దట్ వీ కెన్ స్టార్ట్ విత్ సి. నౌ వాట్ ఈస్ ద సెకండ్ వన్? రండి సి చదువుకుందాం. సి చదివితే సెకండ్ వన్ ఏంటో తెలుస్తుంది. Rangapur Town Hall is a place of cultural activities, but in 1971 it became a torture cell used by the Pakistan Army. Among them workout avadu, since she was workout avadu. So they annadu, they avaru teliyadu kabatti adi kuda workout avvatledu. So that we can go with the Pakistan Army. Yes, Pakistan Army అనేటువంటి పదాన్ని ద ఆర్మీగా తీసుకోవచ్చు. దట్ ఈస్ వన్ లింక్. రంగపూర్ టౌన్ హాల్ అనేటువంటి దానిని ప్లేస్ కాబట్టి హియర్గా తీసుకోవచ్చు. ఎస్, చూద్దాం. Rangapur Town Hall is a place of cultural activities, but in 1971 it became a torture cell used by Pakistani Army. At first, the army means the Pakistan Army. Brought here means to the Rangapur Town Hall innocent Bengalis, and after that they started to bring Bengali women here. ఈ బెంగాలీ విమెన్ లోంచి నాకేదో కనిపిస్తోంది మిత్రమా. బెంగాలీ విమెన్ హియర్ ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ బెంగాలీ విమెన్లో అమాంగ్ దెమ్, ఎస్ 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 కరెక్ట్గానే ఉన్నామా? ఎస్, కరెక్ట్గానే ఉన్నాం.
ఎస్ కరెక్ట్గానే ఉన్నామా? కరెక్ట్గా చూద్దాం. రంగపూర్ టౌన్ హాల్తో అయితే ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. పాకిస్తాన్ ఆర్మీ నుంచి ఆర్మీకి వెళ్ళాము. హియర్ అనేటువంటిది రంగపూర్ టౌన్ హాల్. ఇక్కడికి ఎవరిని తీసుకొచ్చారు? బెంగాలీ ఉమెన్ తీసుకొచ్చారు. అమాంగ్ దెమ్ అంటే అమాంగ్ దట్ బెంగాలీ ఉమెన్ మన్సూరా బేగం was one who was the wife of a freedom fighter. ఈ మన్సూరా బేగమే ఈ షీ అయి ఉండాలి. ఎస్, among them Mansura Begum was one who was the wife of a freedom fighter. ఈ మన్సూరా బేగమే షీ అయి ఉండాలి. ఎందుకంటే డీలో దే కనపడుతోంది. నో, సో దట్ among them Mansura Begum was one who was wife of a freedom fighter. ఇక్కడ దే ఇన్ఫార్మ్డ్ అన్నారు. ఈ దే ఎవరో తెలియటం లేదు. దే ఎవరో తెలియాలంటే ఏలోకి వెళ్ళిపోదాం. సిన్స్ షీ వాజ్ యంగ్ అండ్ బ్యూటిఫుల్, ఆమె యంగ్ మరియు బ్యూటిఫుల్గా ఉండడం వలన షీ డ్రూ ద అటెన్షన్ ఆఫ్ లోకల్ కొలాబరేటర్స్. వెరీ గుడ్. ఈ లోకల్ కొలాబరేటర్స్ని ఇక్కడ ఏమనుకున్నాడు? దే అనుకున్నాడు. కమాన్. సిన్స్ షీ వాజ్ యంగ్ అండ్ బ్యూటిఫుల్ షీ డ్రూ ద అటెన్షన్ ఆఫ్ లోకల్ కొలాబరేటర్స్. సో దే ఇన్ఫార్మ్డ్ ద పాకిస్తానీ ఆర్మీ. దెన్ ద పాకిస్తానీ ఆర్మీ అబ్డక్టెడ్ మన్సూరా. కమాన్, ఒక్కొక్క దానికి ఆన్సర్లు వస్తాయి. రండి. ఫస్ట్ వన్ సి, రంగపూర టౌన్ హాల్తో స్టార్ట్ అయింది. ఇక్కడ అదొక్కటే కాకుండా బై ద పాకిస్తానీ ఆర్మీ అని ఒకటి స్టార్ట్ అయింది. ఇక్కడ ఎట్ ఫస్ట్ ద ఆర్మీ అనే పదానికి పాకిస్తాన్ ఆర్మీ అనే పదానికి ఖచ్చితమైన సంబంధం ఉంది. హియర్ అనే పదానికి రంగపూర టౌన్ హాల్కి సంబంధం ఉంది. సో దట్ వి స్టార్ట్ విత్ సి అండ్ మూవ్ టు ఏ. సిన్స్ షీ వాజ్ అన్నామంటే షీ ఎవరో తెలియాలి. సో దే ఇన్ఫార్మ్డ్ అంటే దే ఎవరో తెలియాలి. కానీ బ్రింగ్ బెంగాలీ ఉమెన్ హియర్ అన్నాడు. ఈ బెంగాలీ ఉమెన్నే మనం అమాంగ్ దెమ్లో చూసాం. సో దట్ సి తర్వాత ఈ తర్వాత బీకి వెళ్ళాం. అమాంగ్ దెమ్ వారిలో ఒక ఆవిడ ఎవరు? మన్సూరా బేగం. ఈ మన్సూరా బేగం గురించి ఎక్కడ చెప్పాడు? ఇక్కడ షీలో చెప్పాడు. సిన్స్ షీ వాజ్ యంగ్ అండ్ బ్యూటిఫుల్ షీ డ్రూ ద అటెన్షన్ ఆఫ్ లోకల్ కొలాబరేటర్స్. సో మన్సూరా బేగం నుంచి ఎక్కడికి వెళ్ళాడు? షీ దాకా వెళ్ళాడు. సో ఈ లోకల్ కొలాబరేటర్స్ చెప్పడం వలన షీ డ్రూ ద అటెన్షన్ ఆఫ్ ద లోకల్. సో దే ఇన్ఫార్మ్డ్ ద పాకిస్తానీ ఆర్మీ. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, CEB A and D. CEB A and D. That is CEBAD. Come on. The next one. ఇప్పటికి స్టోరీస్లోంచి బయటకు వచ్చాము మిత్రమా. 5 అయిన తర్వాత మనం ఏం చేసాము? స్టోరీస్లోంచి బయటకు వచ్చాము. చేద్దాం రండి. This is not a story. These coal power projects, so that it is not. China has nearly reached the point where half its energy is coming from renewable energy sources. Okay. The result analante, this is the end point. Hence kuda ipude manam apply cheyalem. Hence lo result lu chivarlo vastayi. Kabatti ikkada D ki C ki sambandham ledu. ఓకే, ఇదేమో 2021, అదేమో 2023. ముందు 2021 రావాలి, 2023 రాదు. ఈ విధంగా చూసినప్పుడు ఈ అయి ఉండొచ్చు. ఈతో స్టార్ట్ చేద్దాం. ఆఫ్టర్ ఎనర్జీ షార్టేజెస్ ఇన్ 2021, ద చైనీస్ గవర్నమెంట్ డిసైడెడ్ టు ఇంక్రీజ్ కోల్ పవర్ ప్రాజెక్ట్స్. కోల్ పవర్ ప్రాజెక్ట్స్ చైనీస్ గవర్నమెంట్ అప్పుడు డిసైడ్ అయిందిట. ఓకే, వెంటనే ద రిజల్ట్ ఈస్ దట్ చైనాస్ టోటల్ ఎమిషన్స్ ఆఫ్ కార్బన్ ఆర్ డిక్లైన్ టు ఇన్ 2020 by 1.5% అందామా.
అంటే after decide to increase coal power projects పెరిగితే కార్బన్ ఎమిషన్స్ తగ్గవుగా, సి కాదు. వెరీ గుడ్. ఇంకెవరున్నారు? చైనా హ్యాస్ ఆల్ నో, ఏ పాయింట్ చెప్. ఇన్ 2023 దీస్ కోల్ పవర్ ప్రాజెక్ట్స్ are increasingly seen as backup sources of power with rapid increases in the production of renewable solar, wind and nuclear energy. Mala chudam. So that coal power projects దీన్ని కీగా తీసుకుంటే these coal power projects కనపడ్డాయి. In 2023 these coal power are increasingly seen as backup sources of power with rapid increases in the production of renewable solar, wind. సోలార్కి, విండ్కి, న్యూక్లియర్కి బ్యాకప్ కింద ప్రాజెక్ట్స్ అన్నీ కనిపించాయి. సో దట్ వీ కెన్ గో విత్ ఈ తర్వాత ఎక్కడికి వెళ్తున్నామంటే ఏ. సో ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ ఉంది, న్యూక్లియర్ ఎనర్జీ ఉంది, విండ్ ఎనర్జీ ఉంది, కోల్ ఎనర్జీ ఉంది. ద రిజల్ట్ ఈస్ దట్ నో, హెన్స్ నో. కమాన్. చైనా హ్యాజ్ నియర్లీ రీచ్డ్ ద పాయింట్, ఒక పాయింట్ చేరుకుంది, వేర్ హాఫ్ ఇట్స్ ఎనర్జీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. కమాన్ మై డియర్ ఫ్రెండ్స్, నాకు రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఇక్కడ కనబడ్డాయి. ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని ఎక్కడ యూజ్ చేసుకున్నాడు? బిలో. ఒక్కసారి ఈలో ఉన్న కోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఏలో కనిపించాయి, ఏలో ఉన్న రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ బిలో కనిపిస్తున్నాయి. సో దట్ వీ కెన్ గో విత్ ఈ ఏ బి. ఇంక ఇప్పుడు హెన్స్ వాడదామా, హెన్స్ వాడదామా, ద రిజల్ట్ ఈజ్ వాడదామా అనే విషయాన్ని చూద్దాం. ఎస్, where half its energy is coming from renewable energy sources. Hence, coal power companies are not profitable compared to renewable power companies. So, ఎక్కువ పవర్ అక్కడి నుంచి తీసుకోవడం వల్ల coal power companies profitable గా లేవు. Hence, the result is that China's total emissions of carbon are declined in 2022 by 1.5%. Come on, my dear friends. లాస్ట్ వన్ రెండు మళ్ళీ మరొకసారి చెక్ చేద్దాం. కానీ ఒకటైతే అర్థమైంది, 2021లో డెసిషన్ తీసుకున్నారు, అది ఈ. కాబట్టి ఏలో ఏం చేశామంటే కోల్ పవర్ ఏదైతే ఉందో దాన్ని రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్కి బ్యాకప్గా వాడుకున్నాం. కాబట్టి బిలో అర్థమైంది, చైనాలో కోల్ పవర్ ఎంతో, ఎనర్జీ పవర్ కూడా సేమ్ ఉంది. ఎప్పుడైతే కోల్ పవర్తో పాటుగా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి పవర్ పెరిగిందో కోల్ పవర్ కంపెనీస్ పెద్దగా ప్రాఫిట్స్ తీసుకోలేదు. అండ్ ఫైనల్లీ ద రిజల్ట్ ఈజ్, ఫైనల్గానే రిజల్ట్ చెప్పండి. రిజల్ట్ చెప్పాక ఇప్పుడు కార్బన్ ఎమిషన్స్ తగ్గాయి కాబట్టి పవర్ కంపెనీలు ప్రాఫిటబుల్ కాలేకపోదు. ఎప్పుడైతే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ పెరిగాయో కోల్ పవర్ కంపెనీస్కి ప్రాఫిట్స్ తగ్గాయి. అండ్ ఫైనల్ రిజల్ట్ ఏంటంటే ఎమిషన్స్ తగ్గడం. ఒకవేళ బి తర్వాత సి తీసుకుంటే బిలో ఏమంటున్నావు, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ పెరిగాయి అని అంటున్నావు. దాని వలన నిజమే కార్బన్ ఎమిషన్స్ తగ్గాయి, దాని వలన హెన్స్ కోల్ పవర్ కంపెనీకి ప్రాఫిట్స్ తగ్గాయి అని చెప్పలేను. కాబట్టి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఎంత ఉన్నాయో కోల్ పవర్ కూడా అంతే ఉంది, అది బి. అందువలనే కోల్ పవర్ కంపెనీలకు ప్రాఫిట్స్ తగ్గాయి. సో దట్ ద రిజల్ట్ ఈస్ దట్ కార్బన్ ఎమిషన్స్ ఆల్సో డిక్లైన్డ్. సో దట్ వీ కెన్ గో విత్ ఈఏబి డిస్. బి తర్వాత సి సూటబుల్ మాస్టారు, కానీ సి తర్వాత డి సూటబుల్ కాదు. సిలో జరిగిన దాని వలన డి ఏర్పడలేదు. కాబట్టి బి తర్వాత మనము డీకే వెళ్ళాలి. బిలో జరిగిన పరిణామం, బిలో జరిగిన దాని రిజల్ట్ ఏంట్రా అంటే కోల్ పవర్ కంపెనీ ప్రాఫిటబుల్ కాకపోవడము. అండ్ ఫైనల్ రిజల్ట్ ఏంటంటే కార్బన్ ఎమిషన్స్ తగ్గడము. మళ్ళీ చెప్తున్నాను, ఎస్ చూడడానికి బి తర్వాత సి కరెక్టే అనిపిస్తోంది, కానీ డి ఎక్కడ అప్లై చేస్తాం? డి అప్లై చేయడానికి ప్లేస్ లేదు. కాబట్టి ముందుగా మనం ఏం చేస్తున్నాం, బి తర్వాత డి తీసుకుంటున్నాం. బి తర్వాత డి తీసుకున్న తర్వాత సి కెన్ బి అప్లైడ్. సో దట్ ఈఏబి డిసి. నెక్స్ట్ వన్, వెరీ ఈజీ.
Very easy, you all can do. These signals is not the first one. So we speak is not the first one. The main function of this technology is not the first one. For this is not the first one. So that we can go with the C. We can go with the C. Come on, my dear friends. Whenever we are traveling on the bus or train, speaking on the phone is somewhat difficult due to the disturbances. Speaking on the phone is somewhat difficult due to the disturbances. Anta disturb ga unnappudu for this vaadagalama. The main function of no, these signals no. So that we can go to C tarvata ekkadiki veltunnamu D. So we speak very loudly to receive our voice to another person on the phone. చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటాం. The main function of this technology లేదు, these signals కూడా లేదు. సో దట్ CD తర్వాత ఎవరు వచ్చి ఉండాలి? A. ఎందుకంటే B అప్లై చేయలేము, E అప్లై చేయాలి. ఫర్ దిస్ సైలెంట్ సౌండ్ టెక్నాలజీ ఈజ్ ఇంప్లిమెంటెడ్ టు స్పీక్ ఆన్ ద ఫోన్ వైల్ ట్రావెలింగ్. ఈ టెక్నాలజీ గురించి ఎక్కడ మాట్లాడాడు అంటే బిలో మాట్లాడాడు. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ టెక్నాలజీ is to notice each lip movement, convert the electrical pulses internally into sound signals. ఈ signals ఎక్కడ తీసుకున్నారు? These signals. Come on, let us see. మరొక్కసారి చూద్దాం రండి. ఒక్కసారి చెక్ చేయండి. ఫర్ దిస్ అన్నాం కాబట్టి స్టార్ట్ అవ్వదు. ఫర్ దిస్ అన్నాం కాబట్టి స్టార్ట్ అవ్వదు. మరి దేంతో స్టార్ట్ అవుతుందయా అంటే వెనెవర్తో మనం స్టార్ట్ చేసినట్లయితే ఏమర్థమవుతోంది? వెనెవర్ వీఆర్ ట్రావెలింగ్ ఆన్ ద బస్ ఆర్ ట్రైన్ డిఫికల్ట్ అన్నాం. దాని తర్వాత ఫర్ దిస్ అప్లై చేయలో, మెయిన్ ఫంక్షన్ అప్లై చేయలో, దీస్ సిగ్నల్స్ అప్లై చేయలో. కాబట్టి ఏం అప్లై చేసావు? డి తర్వాత ఎక్కడికి వెళ్ళామంటే ఒక టెక్నాలజీ ఇంప్లిమెంట్ అయిందని వెళ్ళాం. ఆ టెక్నాలజీ గురించి ఎక్కడ మాట్లాడాడంటే బిలో మాట్లాడాడు. బిలో ఉన్న సిగ్నల్స్ ఎక్కడున్నాయంటే ఈలో ఉన్నాయి. సో దట్ CDABE. కమాన్ మై డియర్ ఫ్రెండ్స్, దీనికి కామెంట్ ఏం రాస్తారు మీరు? ఫస్ట్ వన్ ఫర్ దిస్ కాదు, దిస్ టెక్నాలజీ కాదు, సో కాదు, దీ సిగ్నల్స్ కాదు. సో దట్ వీ కెన్ గో విత్ సిలో ఉన్న ప్రాబ్లమ్కి సొల్యూషన్ దీ సిగ్నల్స్ కాదు, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ టెక్నాలజీ కాదు, ఫర్ దిస్ కాదు. దానికి ఉన్నటువంటిది ఏంటి అంటే సో వీ స్పీక్ వెరీ లౌడ్లీ టు రిసీవ్ అవర్ వాయిస్ టు అనదర్ పర్సన్ ఆన్ ద ఫోన్. అందుకోసం మనం ఏం చేసామంటే ఫర్ దిస్ ఒక టెక్నాలజీ ఇన్వెంట్ చేసాం. అదే టెక్నాలజీ గురించి ఎక్కడ మాట్లాడడం? బిలో. అక్కడ టెక్నాలజీలోంచి ఎక్కడికి వచ్చాము? సిగ్నల్స్. ఈ సిగ్నల్స్ ఎక్కడికి వచ్చాయి అంటే దీస్ సిగ్నల్స్. దట్స్ ఆల్. దట్ ఈస్ అబౌట్ ద పారాజంబుల్ నంబర్ 3 ఆఫ్ ద డే. నౌ ఫోర్త్ వన్. ఇప్పుడు మీకు అవకాశం ఇస్తున్నాను. టేక్ 2 to 3 minutes ఎలిమినేషన్ చేయండి, ట్రై చేయండి. నౌ ఇట్ ఈస్ యువర్ టైమ్ టు డూ ఇట్. Come on, try it. Eliminate చేయండి. మీరు చేయగలరు, ప్రయత్నించండి. మీరు ప్రయత్నించండి. చలాయ్ నన్ను స్టార్ట్ చేయమంటారా? ఎస్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ హ్యాస్ బీన్ అంటున్నాడు కాబట్టి ఇది కాదు మిత్రమా. హౌఎవర్తో స్టార్ట్ అవ్వదు కాబట్టి అది కాదు మిత్రమా.
మోరోవర్ అన్నాడంటే దానికి ముందు ఏదో చెప్పుండాలి మిత్రమా. ఇన్ అడిషన్ టు, బిసైడ్స్, అపార్ట్ ఫ్రమ్, ఫర్దర్ మోర్. ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నాడంటే దీనికి ముందు ఏదైనా చెప్పాకనే ఎగ్జాంపుల్ ఇవ్వాలి. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ స్టార్ట్స్ విత్ సి. ఇట్, హౌఎవర్, మోరోవర్, ఫర్ ఎగ్జాంపుల్ టెల్స్ you cannot start with A, B, D, E, and you can start with C. That's it. You can start with C. ఒక విషయం వచ్చిందా? ఒక మార్క్ ఓకేనా? Now, second one. Nowadays, mobile phone has made worldwide communication easier and we use it for our day-to-day communication. Moreover, it is a means of money wastage అనలేం. For example, excessive use of mobile phone అనలేం. However, mobile phone is not free from defect అనలేం. Very good. In fact, it has been a part and parcel. మనలో ఒక అంతర్భాగం అయిపోయిందట. In our life, as we cannot go for a single day without using it. ఇక్కడ సిలో కానీ ఏలో కానీ దాని యొక్క గొప్పతనం చెప్పాడు. సి, వరల్డ్ వైడ్ కమ్యూనికేషన్ ఈజీ అయిందని, డే టు డే కమ్యూనికేషన్ బాగా జరుగుతోంది అని చెప్పాడు. అదేవిధంగా ఇది మన లైఫ్లో పార్ట్ అండ్ పార్సల్ అయిందన్నాడు. సి ఈజ్ ఏ పాజిటివ్ స్టేట్మెంట్, ఏ ఈజ్ ఏ పాజిటివ్ స్టేట్మెంట్. నౌ హీ వాంట్స్ టు టర్న్ టు నెగిటివ్. పాజిటివ్ నుండి నెగిటివ్కి వెళ్ళాలనుకుంటున్న తరుణంలో వాడు ఏం అప్లై చేశాడయ్యా అంటే హౌఎవర్ అనేటువంటి కంజంక్షన్ అప్లై చేసుకున్నాడు. సో దట్ వీ కెన్ గో విత్ బి. However, mobile phone is not free from defect as it has some negative sides. అంటే ఇప్పుడు మనకి తర్వాత స్టేట్మెంట్స్లో ఏం చెప్పాలి? నెగిటివ్ సైడ్స్ చెప్పాలి మొబైల్కి. సిలో ఏలో పాజిటివ్గా మాట్లాడాడు, బిలో నెగిటివ్గా వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే హౌఎవర్ అనే కంజంక్షన్ ద్వారా వచ్చాడు. సో దట్ ఏ విధంగా అది నెగిటివ్ సైడ్ అవుతుందయ్యో ముందు చెప్దాం. మోరెవర్ అని చెప్పలేం. మోరెవర్ చెప్పాలంటే ముందు ఏమైనా చెప్పాలి. సో ముందు ఏమని చెప్దామంటే ఈలో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్ మే డ్యామేజ్ అవర్ హియరింగ్ పవర్ అని ఒక విషయం చెప్పి, మోరోవర్ అంతేకాకుండా ఇట్ ఈస్ ఎ మీన్స్ ఆఫ్ మనీ వేస్టేజ్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ సీన్ దట్ మెనీ అండర్ వరల్డ్ క్రైమ్స్ are being done with the use of mobile network. So that my dear friends, ఈలో ఒక ప్రాబ్లం చెప్పాడు. ఎడిషనల్గా చెప్పాలనుకున్నప్పుడు మోరోవర్ అనే కంజంక్షన్ వాడుకున్నాడు. మనకు తెలుసు ఏదైనా ఎడిషనల్గా చెప్పాలనుకున్నప్పుడు బిసైడ్స్ అని, ఇన్ ఎడిషన్ టు అని, అపార్ట్ ఫ్రమ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఫర్దర్ మోర్, మోరోవర్ అనేది అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్లో ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ చెప్పడం కోసం మోరోవర్ అప్లై చేశాడు. సో దట్ వీ కెన్ గో విత్ ఈ అండ్ డి. ఫస్ట్ వన్ we know that it is a C మిత్రమా. సి నుండి ఎక్కడికి వెళ్ళామంటే అగైన్ ఏ పాజిటివ్ థింగ్ అట్ ఏ. Now we want to discuss the negative sides of mobile phone. So that we have taken this however to say negative, and first negative explained in E, and to add to that, to additionally to tell something we used moreover, and we are using D. Yes, my dear friends, and the commentary is in fact it, so that it is not first one, however it is not first one, moreover it is not first one, for example it is not first one. Now we can go to C. Nowadays mobile phone has made worldwide communication easier. Here he is talking about mobile phone in a positive tone, with a positive tone. The same positivity is there in A. In fact, it has been a part and parcel in our life, as we cannot go for a single day without using it. Both are positives, so that is C and A. Now he is turning negative. To turn negative from positive, we can use however, so that we can go with B. There are so many negative sides, and for example, there is a excessive use of mobile phone may damage our hearing power, that is E. To add to that, he is using moreover, so that your answer is C, A, B, E and D. So that my dear friends, whenever you do this, you should know the path. So now
In this one also, we have 2 positives and 3 negatives. 2 positives and 3 negatives. However, for example, and moreover.